అసలు కావాలని ఇరికించారని చెప్పేసి, అది కేసే లేదని చెప్పేసి మొదటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు అంతెందుకు ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్న రాహుల్ గాంధీ గారు సైతం అంటూనే ఉన్నారు. సో ఈ రోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ రకంగా తీర్పు ఇవ్వడం అనేది న్యాయం గెలిచిందిగా ఫీల్ అవుతున్నాం. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కస్టడీలో ఎలా ఉంచుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది అన్నప్పుడే అర్థం చేసుకోవాలి మనం ఇది ఎటువంటి కేసు, ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ గారు ఎంత బలమైన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన నాయకత్వం కలిగిన పార్టీయో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి కవిత గారిని అరెస్ట్ చేశారన్న సంగతి కూడా తెలుసు. బీఆర్ఎస్ విలీనం చేసుకుంటారన్న ఒక చర్చ జరిగింది కాబట్టి బయటకు వచ్చారంట. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవితక్క గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు, కేసీఆర్ గారితో సహా చాలా మంది నాయకులు ఏ రకంగా పోరాటం చేశారన్న సంగతి తెలుసు. ఇది ఒక తప్పుడు కేసు. ఈ కేసు విషయంలో ఈ రోజు జ్యుడిషియల్ ఇచ్చిన తీర్పును చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఎన్నో అపోహలు ఇష్టం ఉన్నది మాట్లాడతారండి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎన్నైనా వ్యాఖ్యలు చేసుకోండి, ఇక్కడ న్యాయం ఉంది కాబట్టి ఆ రకమైన తీర్పు వచ్చింది. నమస్తే అక్క. నమస్తే. అసలుకి ఎలా అనిపిస్తుంది అక్క కవితక్క రాబోతుంది? మనకి చాలా సంతోషంగా ఉంది, బాధగా కూడా ఉంది. ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు. లేని స్కాములా ఆమెను రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించి ఆమెను ఒక నిందితురాలు కాదు, మొదటి నుండి చెప్తున్నాము మేము, ఆమె బాధితురాలు, బాధింపబడుతుంది జాతీయ పార్టీలతోటి అనేసి. అసలు లిక్కర్ స్కామ్ అనే లేదు. సుప్రీంకోర్టు ఇవాళనే చెప్పింది జడ్జి గారు, అలా విచారణ అయిపోయింది, దాన్ని ఏమంటారు, సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు, అయినా కూడా ఎన్ని రోజులు ఈమెను ఇంకా జైల్లో పెడతారు అనేసి ముట్టికాయలు ఇచ్చి మరి ఆమెకి బెయిల్ ఇవ్వడం జరిగింది. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తుంది అని చెప్పిన మొదటి నుంచి కడిగిన ముత్యం లాగా ఆమె బయటకు వస్తుంది. కానీ ఎవరిని ఈ స్కామ్ లో ఆమెను ఇరికించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది ప్రతిపక్షాల కుట్ర అంటారా? ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర. బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేద్దామనేసి ఏమో ఇక్కడ రాష్ట్రంలో చూస్తున్నారు. కేసీఆర్ గారికి ఉంటే జాతీయంలో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి రాజకీయ కుట్రల్నే వాళ్ళ బిడ్డను ముందట పెట్టి ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడ వనక లేదు, తొనక లేదు, విలీనం లేదు, ఏది లేదు. బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఉన్నది. ఇప్పుడు కడిగిన ముత్యం లాగా కవితక్క గారు బయటకు వచ్చింది. కవితక్క రాగానే ఎలాంటి సంబరాలు జరుపుకోబోతున్నారు మేడం? సంబరాలు ఇవాళ చూసిండ్రు కదా, సంబరాలు జరుపుకున్నాము. రేపు ఎయిర్పోర్ట్ కు పోబోతున్నాము. అక్క రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అన్ని దేవుళ్ళకు కూడా మొక్కుకున్నాము మేము. మేడం, ఈ రోజు కవితక్క గారు రాబోతున్నారు. మనకి ఎలాంటి సంబరాలు జరగబోతున్నాయి మన తెలంగాణలో? అసలు ఆడబిడ్డ ఇన్ని రోజులకు మన తెలంగాణ ఆడబిడ్డ అక్కడ ఉండి మనం ఎంత బాధపడమో మనకు అందరికీ తెలుసు. కానీ ఈ రోజు రాబోతుంది, ఎలాంటి ఘన స్వాగతం వాళ్ళకి చేయబోతున్నారు మేడం? చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఆడబిడ్డ వస్తున్నందుకు, తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పండుగ అంటే దసరా. అవును, ఇప్పుడు రానున్న దసరాకి మళ్ళీ మాకు ఒక పెద్ద పండుగ లాగానే ఉంది. ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ గ్రాండ్ గా బతుకమ్మ విషయంలో కూడా మా తెలంగాణ ఆడబిడ్డ జాగృతి విషయంలో కూడా బతుకమ్మ కూడా తీసుకొచ్చింది. తెలంగాణ విషయంలో మన ఎమ్మెల్సీ కవితక్క కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చాక అదే వైభవంగా, అదే పూర్వంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా సంబరాలు ఖచ్చితంగా మరి బతుకమ్మలు కూడా మేము అక్కతో ఆడదలుచుకున్నాం. మాకు నిజమైన పండగ దసరా పండగ వచ్చిందంటే కానీ సంబరాలు అందరం కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ మేము సంతోషంగా పాలు పంచుకుంటున్నాము. కవితక్క రాగానే స్వయంగా కలుద్దామని అందరం కూడా ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నాము. రాగానే ఆ సంబరాలు కూడా జరుపుకుంటామనే ఆలోచనలో ఉన్నాం. అసలు కవితక్కని ఇన్ని నెలల పాటు జైల్లో పెట్టారు. అసలు ఇది ప్రతిపక్షాల కుట్ర అంటామా, రాజకీయ కుట్ర ఎలా అంటాం? అసలు దేని గురించి అంటాం? ఇది ప్రతిపక్ష కుట్ర, నేను రాజకీయ కుట్ర అనేది నేను ఒక విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి అవకాశము కోల్పోయినాము అంటే అనగదొక్కడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఈ రోజు పార్టీ ఫామ్ లేదు, గవర్నమెంట్ ఫామ్ లేదన్న తప్ప ఇమీడియట్ గా ఎవరెవరిని ఎక్కడెక్కడ తొక్కాలో ఆ విధంగా తొక్కుతూ ఉన్నారు. ఒక ప్రక్కన చూసుకుంటే రామన్నని ఏ విధంగా తన ఫామ్ హౌస్ విషయంలో ఉండొచ్చు, హైడ్రా విషయంలో తీసుకొచ్చి డెమాలిషింగ్లు చేస్తా ఉన్నారు. ఈరోజు పల్లా రాజేశ్వర్ అన్న మీద తీసుకుంటా ఉన్నారు. అదే ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్సీ కవితక్క మీద కూడా ఏదో విషయంలో ఇరికించాలనే ఉద్దేశంలో ఇరికించారే తప్ప అంతకు మించిన విషయం ఏమీ లేదు. అది కూడా లీగల్ గానే ప్రూవ్ చేసుకుని బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో ఇది రాజకీయంగానే అనుకుంటాం. ఇంకో విషయంలో ఒక రాజకీయ నాయకురాలని విధంగా చేస్తున్నట్టే రాజకీయ పరంగానే కదా. థ్యాంక్ యూ.